రోజా దీనికి సమాధానం చెప్పాలి. ఏసీబీకి సంతృప్తికరంగా సమాధానం చెప్తే ఓకే. ఒకవేళ ఏసీబీ రోజాను పిలుస్తుంది అంటే అర్థం ఏంటంటే అన్ని సాక్ష్యాధారాలను వాళ్ళ దగ్గర ఉంచుకున్న తర్వాత, కలెక్ట్ చేసిన తర్వాతనే రోజాను ఎంక్వైరీ ఆధారాలను ముందు పెట్టి క్వశ్చన్ చేస్తారు. కాబట్టి వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అప్పటి మంత్రి రోజా మీద ఉంది. అట్లాగే ఆ షాప్ చైర్మన్, షాప్ నుంచి ఏదైతే వ్యవహారాలు నడిచాయో, షాప్ కు అప్పుడు గవర్నమెంట్ ఎంతైతే ఫండ్ ఇచ్చిందో దాంతో మీరు ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డికి సంబంధించి వ్యవహారం అయిపోయింది విచారణ. తర్వాత విక్రాంత్ రెడ్డిని పిలుస్తారేమో ఏపీ సిఐడి పోలీసులు. దాని తర్వాత మిథున్ రెడ్డిది లిక్కర్ స్కామ్ లో ఆయన ఉన్నాడు, ఆయన్ను పిలుస్తారేమో. ఇప్పుడు రోజా అంటే దాదాపుగా మనకు వైసీపీలో మంత్రులుగా వెలగబట్టిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక అవినీతి కేసులు ఎదుర్కొని విచారణలకు హాజరయ్యే అవినీతి చేసిన లిస్ట్ లోనే ఉన్నారు అందరూ ఉన్నారు. కాబట్టి అందరూ విచారణకు రావాల్సింది నాకు తెలిసి. ఈ విచారణలో వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే ఆ పోలీసులు చూపించిన సాక్ష్యాధారాలకు లేదా వాళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే సేఫ్ గా బయటకు వస్తారు. లేదు వాళ్ళ దగ్గర అక్కడ అవినీతి చేసే దాంట్లో ఏదైనా ఉంటే కనుక ఇమ్మీడియట్ గా అరెస్టులు కూడా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.